ఆలోచన లేని పని కూడదు. అంటే దాని అర్థం ఆలోచన లేని పని ఏది కూడా చెయ్యకూడదు అని దాని అర్థం. ప్రారంభిద్దామా? భారతదేశంలో గల పురాతన నగరాలలో పురుకుత్సాహం అనేది ఒకటుండేది. అందులో మార్కండేయుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను దైవభక్తి పారాయణుడు, పాపభీతి గలవాడు, మంచివాడు. అతనికి ఒకే ఒక చింత ఉండేది. అది సంతానలేమి. సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు మార్కండుడు. అతని భార్య భోలి ఎంతో వేడుకొన్నందుకో లేక అతని పూజ సఫలమైనందువల్లనో గాని ఎట్టకేలకు అతనికి ఒక సుపుత్రుడు కలిగాడు. మార్కండునికి ఆనందానికి అంతులేదు. అతని కుమారుని జనన వార్త తన ఇరుగు పొరుగు వ్యక్తులతో పాలు పంచుకోవాలని బయలుదేరాడు. అతను ఇంటి తలుపు తీసినంతనే ఒక తలుపు చాటున ఒక చిన్ని పిల్ల ముంగీస అరుస్తూ కనిపించింది. మార్కండుడు దాన్ని తిప్పి పంపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ఇంటిని అతనిని వదిలి వెళ్ళలేక అక్కడే తచ్చట్లాడుతూ ఉంది. మార్కండుడు ముంగీసి పిల్లను దేవుడే తన వద్దకు పంపాడని భావించి దాన్ని తీసుకొని పెంచుకోవడానికే నిర్ణయించుకున్నాడు. మార్కండుడు తన బిడ్డతో పాటుగానే ముంగీసను కూడా అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. చుట్టుపక్కల వాళ్ళు మార్కండునితో ముంగీస నీ రెండో కొడుకా అని అడుగుతూ వేళాకోళమాడేవాడు. అలా కొంతకాలం గడిచింది. మార్కండుడు అతని భార్య భోలి ఇద్దరూ తమకు లేక కలిగిన సంతానంపై ఈగ కూడా వాలకుండా పెంచుకుంటున్నారు. ఒకనాడు మార్కండుని భార్య భోలి దగ్గరలో గల నదిలో స్నానానికి వెళ్ళింది. అక్కడే బట్టలు కూడా ఉతుక్కుంటారు. వెళుతూ పిల్లవాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని భర్త మార్కండునికి అప్పగించి వెళ్ళింది. మార్కండుడు కూడా పిల్లవాని ఉయ్యాల దగ్గరే ఉండి పిల్లవానికి నిద్రాభంగం కాకుండా చూస్తున్నాడు. అదే సమయంలో ఆ దేశపు మహారాజు గారు అత్యవసర పని మీద మార్కండుని రాజ్యసభలో తక్షణం హాజరు కావాలని తన భటులతో కబురు పంపాడు. మార్కండునికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంట్లో ఇంకా ఎవరూ లేరు. తన భార్య రేవుకు వెళ్ళింది. ఆమె రావడానికి 2-3 గంటలు పడుతుంది. రాజుగారు సభకు తక్షణం రమ్మని కబురు పంపారు. ఆలస్యం చేస్తే రాజుగారు కోపం ఉంచుకుని దండిస్తారేమో. రాజుగారు దండన కంటే కఠినంగా ఉంటుంది. ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి చివరకు రాజ్యసభకు వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నాడు. పిల్లవాడికి నిద్రాభంగం కలగకుండా చూసుకోమని తన ముంగీసుకు చెప్పి తలుపు దగ్గరగా